గైస్, ఈవేళ మీ ముందుకు ఒక వీడియో తీసుకొచ్చాను, చూడండి ఒకసారి. నాకు ఈ ఒక్క వీడియో మాత్రం చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఈ వీడియో నాకే కాదు, మీకు కూడా మీ మెమరీస్ అనేవి బాగా గుర్తొస్తుంటాయి. ఇది చూడండి, నా పెన్ని అలా తిప్పుతూనే ఉంటాను. నాకు వచ్చింది అది ఒకటి. ఆ పెన్ను మాత్రం బాగా తిప్పగలను. మా సార్ కూడా చాలా గట్టిగా వేస్తారు. ఈ పెన్నులతో మా ఫ్రెండ్స్ బాగా ఆడేవారు. మా క్లాస్ అబ్బాయిలు అయితే మరీ క్లాసులో బ్రేక్ దొరికిందా వెనకాల లాస్ట్ బెంచ్లో కూర్చున్నారా ఆడుతూనే ఉండేవారు. నాకు ఆ పెన్నులు పెట్టడం కూడా వచ్చేది కాదు. చూడండి, ఇప్పటికీ కూడా పెన్ పడిపోతుంది కింద, అయినా సరే నేను తీసుకొచ్చి పెడుతున్నా. అది ఎలా ఆడతారు అసలు నాకు ఇప్పటికీ రాదు. వచ్చి రావడానికి ట్రై చేసినా సరే అది అసలు అవ్వట్లేదు కూడా. ఉండడానికి ట్రై చేస్తున్నా. ఆ పెన్నులు చూసారా, ఒకదానికేమో పెన్నులు క్యాప్లు ఉండవు. ఆ పెన్ అసలు దీనికి దానికి సంబంధమే లేదు. ఈ పెన్ చూడండి, ఆ క్యాప్కి ఆ పెన్కి సంబంధం లేదు. పెన్నుకలు మాత్రం నవలేస్తూ ఉంటారనమాట. అది నాకే కాదు, మీకు కూడా ఉన్నదని నాకు తెలుసు. ఎవరికైతే అలవాటు ఉందో కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమందికి ఉన్నదో. ఆ పెన్ క్యాప్ చూడండి, ఆ పెన్ క్యాప్ ఈ పెన్ క్యాప్ సేమ్ అనమాట. కానీ దాన్ని చూసారా, వెనకాల వైట్ది ఉంటుంది, దీనికి ఏం వైట్ది లేదు. అసలు ఈ పెన్ క్యాపే లేదు. చూడండి, మీకు అలా చూపిస్తున్నాను ఆ వీడియోలో. చూసారా ఆ పెన్ క్యాప్ చూడండి. ఇంక నేను ఎలా వద్దన్నా సరే అలా దొల్లిపోతున్నాయి ఆ పెన్నులు అనేవి. చూడండి, ఇది ఇంకొకటి అనమాట. మనం బాటిల్ పాకెట్లు పెన్నులు పెడతామన్నమాట. అది నాకు కాదు, అందరికీ సేమ్ అలవాటు కదా అది. ఎంత మానుకోవాలనుకున్నా సరే అక్కడే ఉంటాయి. ఇది చూడండి, దాంట్లో ఎప్పుడు పెట్టేసానో కూడా తెలియదు. ఆ చెత్త అంతా కూడా. ఆ బాటిల్ పాకెట్ అనేది ఒక డస్ట్బిన్ అనమాట, ఒక మినీ డస్ట్బిన్. ఎన్నిసార్లు ట్రై చేసినా సరే అక్కడ ఉంటాయి. హోప్ యూ గైస్ లైక్ ఇట్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.